అయ్యా నా ప్రభావం నా దినము తండ్రి మరి దినము పరిశుద్ధమైన దినము ఈ దినము అయా నేను చూపించుకున్న దినము నేను ఆరాధించిన దినము అయా నేను పాటల ద్వారా నేను మైపరిచిన ప్రభావం దినము నాయన మరి ప్రభావం నాయన మరి బిడ్డలు నాయన మరి ప్రభావం మమ్మల్ని రక్షించుకున్న బిడ్డలు నాయన మరి తండ్రి నాయన మరి మీ పాఠశాలలో నాయన మరి నాయన సంఘంలో ప్రభావం మీ బిడ్డలైనా చేరుకొచ్చిన బిడ్డలు తండ్రి మీ సూత్రాలు ఇదిగోనైనా రావాల్సిన బిడ్డలందరూ ప్రభావం సరైన సమయానికైనా మీ సన్నిధికి వచ్చి నాయన మరి మీ పాటల ద్వారా మీ పాటల ద్వారా మీరు కనపరిచినట్లుగా అయ్యా నా తండ్రి మరి ప్రభావం వర్తమానంలో నాయన మరి చక్కగా ఆయన విని నాయన మరి హృదయంలో భద్రపరుచుకొని మీ బిడ్డలుగా మేము విశ్వాసం జీవించుకుంటూ మీరు సహాయం అయ్యా నా తండ్రి నాయన మరి కలిసిన దినాలను కూడా ప్రభావం ఈ ప్రేమైన దినాలుగా మమ్మల్ని కప్పుల కాల్చి కాపాడి మమ్మల్ని సజీవుల గురించి ఇదిగోనైనా 2025 సంవత్సరం నాయన మొదటి వారంలో ప్రభావం మీ పాదసన్నిధిలో మమ్మల్ని చేర్చుకొని కూడా మీకు నాయన నీకు సూత్రాలు ఇదిగో నా ప్రభావం ఇదిగో నాయన మరి ఎంతోమంది నా ప్రభావం ఇది చూడలేక ఎంతోమంది నాయన మరి నాయన నశించిన వారు ఉంటుంది తండ్రి మరుగై ఉంటుంది తండ్రి అయితే నా ప్రభావాన్ని ఉపయోగించిన సాగు బిడ్డలు ప్రతి బిడ్డలు కూడా ప్రతి కుటుంబంలో కూడా ప్రభావం ఎంతో కూడా ఆశ్రయించి నడిపిస్తూ ప్రభావాన్ని ప్రతి బిడ్డకు నాయన మరి ప్రభావాన్ని ఉల్లాసంతో నాయన మరి మీ సన్నిధానికి వచ్చేదని కూడా ఆసక్తి చూపించిన తండ్రికి నాయన సూత్రాలు ఇదిగో నాయన మరి ప్రభావాన్ని బిడ్డలు ఇదిగో నాయన మరి వాక్యం అందించి బిడ్డలు పెడతాండి మీ సూత్రాలు ఇదిగో నాయన మరి పాటలు పాడే బిడ్డలు పెడతాండి మీ సూత్రాలు ఇదిగో నా తండ్రి మరి నాయన మరి ఇదిగో నాయన బలవర్తమానం నేను మెసేజ్ ప్రభావం మరి వర్తమానం నుంచి బిడ్డలు పెట్టుకుంటాండి మీ సూత్రాలు ఇదిగో నా ప్రభావం మరి నా తండ్రి నాయన మరి ఇదిగో నాయన మరి ప్రభావం ఇదిగో నాయన మరి నేను నాయన జ్ఞాపకొచ్చుకుంటాను తండ్రి ఇదిగో నాయన మరి జీవోత్సవం చెప్పలేము ఇదిగో నాయన లోకంలో జరిగిన ఆయన మరి పరిస్థితులు అంతట్లో కూడా ఉండి ప్రభావం ఇదిగో నా తండ్రి ఇదిగో నాయన మన దేవుడు ప్రత్యేక సంఘాన్ని కూడా నేను ఇదిగో నాయన మరి ఎత్తపడి గొప్పలో నేను కూడా నాయన పరలోకంలో నేను నిలుపుకుని సహాయం దయచేయండి ఇదిగో నాయన మరి ప్రభావం నేను చిన్న బిడ్డలు నాయన చేసే పరిచయం అంతట్లో కూడా బిడ్డలు ఆయన మరి ప్రభావం నీ చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు పెరిగి నీ బిడ్డలుగా విశ్వాసం బిడ్డలుగా జీవించుకుని ఆయన మరి ప్రభావాన్ని పాపోయిపోకుండా తండ్రి పరలోకం వైపు చూసిన తండ్రి నాయన మరి బిడ్డలు చదువులు కానీ వయసులో కానీ వెతుకుట్లు కానీ తెలివి జ్ఞానంలో కన్నా ప్రభావం మీరు ఉండి బిడ్డగా నాయన మరి ప్రత్యేక సమయంలో ప్రభావం అభివృద్ధి పడే భాగ్యం అనుగ్రహించండి మీరే సహాయం దయచేయమని ఇదిగో నా తండ్రి మమ్మల్ని ఈ లోకంలో నాయన మమ్మల్ని వెలుగులైన మరి చీకటి అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని వెలుగులకు నడిపించి నాయన నీ బిడ్డలైన ప్రభావం మమ్మల్ని నీ బిడ్డగా మమ్మల్ని రక్షించుకున్నందుకు నాయన మరి ప్రభావం మరి పరలోక రాజ్యం మేము చూస్తామని ఆయన మరి మాకు నిరీక్షణ అనుగ్రహించినందుకు కూడా నాయన మీకు సూత్రాలు ఇదిగో నాయన మీరు చేసిన మీరు ఉపకారం పెట్టండి మరొకసారి నాయన మరి తండ్రి ఇదిగో నాయన మరి మైక్ సెట్టు కరెంటు ఇదిగో నా తండ్రి వాతావరణము తండ్రి ఇదిగో నాయన మరి ప్రభావం మరి మీ ఆదరణ ఉంచుకొని నాయన మరి ప్రభావం మరి ఏ ఇబ్బందులు చేసుకోగలరో మీరు కాపాడమని నడిపించమని తాగలన యేసు క్రీస్తు పరిశుద్ధనామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్. చేయవలసిన ప్రభు యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఆరాధన ముందుగా సీఎం గీతాల నుండి మనకు ఒక అర్థమైన సాంగ్ తమిళ పాటలు పాడుతున్నాం. నాకు బ్రదర్ అదేవిధంగా రవి బ్రదర్
Tamil song number 627, Hindi 280, Telugu 483, 483, Telugu హిందీలో 280, తమిళ్ 627. புதிய காரியம் செய்வேன் புதிய காரியம் செய்வேன்
Ah
జాన్సన్ తెలుగు పాఠ సంఖ్య 427 427 కొత్త పాఠ్యపుస్తకంలో హిందీ 380 తమిళ్ 259 జీవపు గాథ నా హృదయంలో 437 తెలుగు 380 హిందీ 259 తమిళ్. జీవపుదాతా నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన Oh
తెలుగు పాఠ సంఖ్య 258, పాత పాఠ్య పుస్తకంలో 256, కొత్త పాఠ్య పుస్తకంలో 258, పాత పాఠ్య పుస్తకంలో 256, హిందీలో 241, తమిళ్ 275. ఓ భక్తులారా మనమందరము. భక్తులారా
Oh,
आइए हम प्रभु का हम धन्यवाद करेंगे। आज प्रभु को आत्मा सच्चाई से आराधना करने के प्रभु हमको आज इकट्ठा किया है, इसलिए हम प्रभु का धन्यवाद करेंगे। దేవునికి ధన్యవాదాలు చెల్లిద్దాము. ఎందుకంటే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించడానికి మన అందరినీ దేవుని సమూహానికి చేర్చుకున్నాడు కాబట్టి దేవునికి ధన్యవాదాలు చెల్లిద్దాము. कितने लोगों को ये सुविधा नहीं है, प्रभु ने हमको ऐसा सौभाग्य दिया है, इसलिए हम प्रभु को धन्यवाद करते हैं। ఎంతమందికి ఇలాంటి అవకాశం లేదు, అలాంటి సౌభాగ్యం మనకి దేవుడు దయచేసి ఉన్నాడు. आइए हम आज की आराधना करने के पहले प्रभु के वचन से प्रकाशित वाक्य जो प्रतिज्ञा है 21 का 5 हम उसको पढ़ने दें। ఈరోజు ఆరాధనకి ప్రవచనం ముందుగా మనకి ఇచ్చిన వాగ్దానము ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 5వ వచనం. पढ़ेंगे इसको, దాన్ని చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం. And he that sat upon the throne చేయుచున్నానని చెప్పింది. మరియు ఈ మాటలు నమ్మును నిజమును ఉన్నది కనుక రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. आइए प्रार्थना करें। రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्रेमी प्रभु जी, विश्वास करें परमेश्वर, फसल बदलने वाले, फसल छोड़ने वाला परमेश्वर, सिंहासन वाला परमेश्वर,
हम धन्यवाद स्तुति करते हैं आज के दिन के लिए। हम सब लोगों को जो लोग से जो लोगों को आपकी माहौल में इकट्ठा किया है, ताकि प्रभु आज प्रभु का दिन में प्रभु का आराधना करें, महिमा करें। जितने को आपने भेजा है उन सबको हम धन्यवाद करते हैं। जो अभी आ रहे हैं उनको जल्दी मिल जाए, ताकि आराधना के बाद उनको भी मिल सके। मुझे एक दास को भी उसके पीछे छुपाकर जो जरूरत है, जो हमारा आत्मा को स्थिर कर सकता है, इसे वचन को दिया उनको आत्मा सच्चाई में से आराधना करने में हम सहायता करें। वचन आपको से हमको मिले ट्रांसलेशन करने के लिए हमारे भाई को जान भाई को सही शब्द देंगे। आपकी अगुवाई, आपकी मदद हम चाहते हैं। आपकी उपस्थिति में कुछ अंधकार कथाओं से तुम आपके नाम में मांग देते हुए छोटी सी प्रार्थना प्रभु यीशु मसीह के नाम मांगते हैं पिता, आमीन। हम आज का दिन में केवल प्रभु ने जो इस साल में जो प्रतिज्ञा दिया है उसके ऊपर अमल करेंगे। ఈరోజు మన యొక్క వచ్చేసి ధ్యానము ఈరోజు దేవుడు ఇచ్చిన యొక్క వాగ్దానం బట్టి మనం ధ్యానించుకున్నాం। उसी को वो शब्दों को लेकर हम आराधना भी करेंगे। ఆ యొక్క వాక్యం తీసుకొని ఆ యొక్క మాటలు తీసుకొని మనం దేవునికి ఆరాధన చేద్దాము। प्रभु ने ये साल में प्रतिज्ञा दिया, देख मैं सब कुछ नया कर दूंगा। ఇదిగో సంవత్సరం నేను నూతనమైనగా చేయించున్నాను అని చెప్పాను। हमारा परमेश्वर वो हमको बदलने वाला, नया करने वाला परमेश्वर है। మన దేవుడు మన జీవితాన్ని మార్పు చేస్తాడు, మనం నూతనంగా చేస్తున్నాడు। हम देखेंगे మనం చూద్దాము सृष्टि का समय में भी प्रभु ने नया किया। ఈ యొక్క సృష్టి సమయంలో కూడా అన్ని నూతనంగా చేస్తున్నాడు। सृष्टि का पहले कैसा था? సృష్టికి ముందు ఈ యొక్క ముందు ఎలా ఉన్నది? उत्पत्ति ఆది కాండము 1 अध्याय 1వ అధ్యాయము उसका 2 पद 2వ వచనం पढ़ लीजिए। భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను। देखिए ये भूमि ऐसा था, ఈ యొక్క అక్కడ చూడండి భూమి ఎలా ఉన్నది? नीलो था और हिंदी में पढ़ेंगे पृथ्वी बेडौल और सुनसान पड़ी थी। बिडोल था और सुनसान था और गहरे जल के ऊपर अंधियारा था। अंधियारा था। परमेश्वर का आत्मा जल के ऊपर मंडराता था। हमारा जीवन भी पहले ऐसे ही थे। మన యొక్క జీవితం కూడా మొదలు అలాగే ఉన్నది। बेडोल मतलब और सुनसान। बेडोल मतलब किसी प्रकार की फॉर्म नहीं है, एक सुंदरता नहीं था। ఇక్కడ భూమికి వచ్చేసి ఎలాంటి ఒక ఆకారం లేదు। हम एकदम अगली प्रभु की दृष्टि में एकदम हम लोग अगली थे, मतलब देखने के लायक नहीं थे। మనం దేవుని యొక్క ఎదుట వచ్చేసి మనము సుందరం లేని వారిగా ఉన్నాము। बेडोल थे मतलब हमारे अंदर कोई अच्छापन नहीं था, एकदम क्रूर थे। మనలో వచ్చేసి ఎలాంటి ఒక ఆకారము స్వరూపము లేకుండా ఉన్నది। और क्या था? खाली था। ఇంకా వచ్చేసి శూన్యంగా ఉన్నది। हमारा जीवन खाली था। మన జీవితం వచ్చేసి శూన్యంగా ఖాళీగా ఉన్నది। हमको ऐसी खाली हमारा जीवन लगता था। అలాగా మన జీవితంలో ఖాళీగా ఉండేది। इसलिए हमारे जीवन में कोई तृप्ति नहीं थी। మన జీవితంలో అప్పుడు తృప్తి లేని జీవితంగా ఉన్నది। आनंद नहीं थी, ఆనందం లేదు, शांति नहीं थी, శాంతి కూడా లేదు। प्रभु यीशु मसीह तब हमारे जीवन में आया। అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వచ్చారు, हमारे जीवन को भरा, మన జీవితంలో నింపాడు। तभी हमारा जीवन में सब आशीष मिली। అప్పుడే వచ్చేసి మన జీవితంలోకి వచ్చేసి అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి। बेडोल सुनसान और क्या अंधेरा था हमारे जीवन में। వచ్చేసి మన జీవితంలో వచ్చేసి నిరాకారంగా శూన్యంగాను చీకటిగా ఉన్నది మన జీవితం అంతా। अंधेरा में चल रहा था। మనం వచ్చేసి చీకటిగా ఆఘాతంలో మనం నడిచేవాళ్ళము। जब प्रभु की आत्मा हमारे ऊपर मंडराना, దేవుడి ఆత్మ మనలో వచ్చేసి మన పైన వచ్చినప్పుడు और प्रभु की वचन के द्वारा ये नई सृष्टि बनी। ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా నూతన సృష్టి అయింది। दो चीज काम किया, परमेश्वर की आत्मा, परमेश्वर की वचन। దేవుడి ఆత్మ, దేవుడి వాక్యము। जब परमेश्वर की वचन, परमेश्वर की आत्मा हमारे जीवन में काम किया, దేవుడి ఆత్మ, దేవుడి వాక్యము మన జీవితంలో కార్యం చేసినప్పుడు जो सृष्टि पहले कैसा था? बेडोल था और सुनसान था और अंधेरे से भरा हुआ था। अभी प्रभु ने आत्मा के द्वारा, वचन के द्वारा ऐसा एक सृष्टि बना, वो देखने के लिए कितना अच्छा लगता था। అప్పుడు ముందు యొక్క సృష్టి ముందు నిరాకారంగాను శూన్యంగాను చీకటిగాను ఉన్నది। అలాగే మన జీవితం కూడా అదే ఆకారంలో ఉన్నది। प्रभु सब कुछ बोला, सब कुछ हो गया। దేవుడు వచ్చేసి అన్ని నోటితోటి చెప్పాడు, అన్ని అయ్యాయి। पेड़ पौधे
చెట్లు వచ్చాయి, जानवरें हो गई, అక్కడ జంతువులు వచ్చాయి, सूरज चंद्रमा हो అక్కడ गई, సూర్యుడు చంద్రుడు కూడా అయ్యారు, और ये जो लाइट उजाला हो गई, అక్కడ వెలుగు కూడా అయింది, और नदी में और पानी में जो चलने वाला जंतु हो गई। అక్కడ నదిలో వచ్చేసి నడిచే జంతువులు కూడా అయ్యాయి. सब कुछ सृष्टि करने के बाद అన్ని సృష్టించిన తర్వాత प्रभु देखा ये सब मुझे अच्छा लगा। ఆ దేవుడు అప్పుడు వచ్చేసి చూశాడు, అంత అందంగా ఉన్నది. सृष्टि के समय में भी प्रभु ने एक नया काम किया। అక్కడ సృష్టికి ముందు కూడా సృష్టి తర్వాత కూడా వచ్చేసి ఆయన ఒక నూతనంగా చేస్తున్నాడు. He did new thing in the time of creation. అక్కడ వచ్చేసి సృష్టి ముందు వచ్చేసి అన్ని నూతనంగా చేస్తున్నాడు. सुनसान था, अंधेरा से भरा हुआ था। परमेश्वर के आत्मा और परमेश्वर के वचन से एक सुंदरता है। पहले सुंदर नहीं था, अभी सुंदर हो गया। అప్పుడు వచ్చేసి నిరాకారమైన సూచనగాను చీకటిలో ఉన్నాము. అప్పుడు దేవుని ఆత్మతోటి దేవుని వాక్యంతో వచ్చేసి నింపబడిన తర్వాత మనము సుందరులుగా అయ్యాము. पहले सुंदर नहीं था, మన దగ్గర అందరం లేదు. అప్పుడు एकदम देखने के लायक नहीं था, कुरूप था। అక్కడ వచ్చేసి చూసేదానికి వచ్చేసి మనం అసహ్యంగా ఉండేవాము. अब क्या हो गया? మనం ఇప్పుడు ఏమయ్యాము? सुंदर हो गया। అందరూ సౌందర్యంగా అయ్యాము. पहले खाली खाली लगता था, మొదలుగా వచ్చేసి ఖాళీగా ఉండేది. एम्प्टी था हमारा जीवन। మన జీవితంలో ఖాళీగా ఉండేది. अभी क्या हो गया? ఇప్పుడు ఏమైంది? परिपूर्णता। పరిపూర్ణతలో వచ్చేసి నింపబడింది. एकदम ब्यूटीफुल, एकदम परिपूर्ण था। ఈ యొక్క సౌందర్యంతో వచ్చేసి నింపబడింది. पहले अंधेरा था, అంతా వచ్చేసి చీకటిగా ఉన్నది, अभी उजाला हो गया। ఇప్పుడు వెలుగుగా మారింది. ये नई सिस्टम है, ఈ నూతన ये సృష్టిలో तीन चीज हमारे जीवन में हुआ। ఈ యొక్క మూడు కార్యాలు మన జీవితంలో జరిగాయి. अंधेरा से अद्भुत ज्योति में लेके आया, అక్కడ వచ్చేసి చీకటి నుండి వచ్చేసి అద్భుతమైన వెలుగులోకి నడిపించాడు. कालीपन से भरपूर में लेके आया, అక్కడ వచ్చేసి నిరాకారం వచ్చేసి తర్వాత నింపబడి ఉన్నాడు. और ना देखने वाला इसको अगली को क्या बोलता है, कुरूप से सुंदरता में लेके आया। అక్కడ వచ్చేసి సుందరం లేని వాడు కానీ ఇప్పుడు మనల్ని సౌందర్యంగా చేస్తున్నాడు. ये परमेश्वर की सृष्टि का जो नया काम है, ఇది దేవుని యొక్క సృష్టిలో నూతన కార్యము. ना केवल प्रभु ने सृष्टि में ऐसी नया काम किया, కానీ కేవలం వచ్చేసి సృష్టిలో అలాంటి నూతన కార్యం చేయలేదు. हमको उद्धार दिया तभी ऐसी काम नया काम किया है। మనకి రక్షణ ఇవ్వడం ద్వారా కూడా మనకి నూతన కార్యం జరిగింది. जो अच्छा से सृष्टि किया, ఇంకా వచ్చేసి మంచిగా యొక్క సృష్టిని సృష్టించాడు. आदम और एवा के द्वारा जो पाप मनुष्य के अंदर हुआ, ఆదాము అవ్వ ద్వారా వచ్చేసి పాపం మనిషి లోపలికి వచ్చింది. पाप के द्वारा ये संसार बिगड़ गया, పాపం ద్వారా వచ్చేసి ఒక లోకం వచ్చేసి నశించింది. मनुष्य बिगड़ गया। మానవుడు तो दोबारा नया देने के लिए, नया रूप देने के लिए प्रभु यीशु मसीह संसार में आए। తిరిగి కొత్త రూపము మానవుడికి ఇవ్వడానికి, ఒక కొత్త సృష్టి ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. वो आगे हमारे लिए जो कोई उनको ऊपर विश्वास करता है उनको नई सृष्टि बनाया। ఎవరైతే ఆయన మీద విశ్వసిస్తారో వాళ్ళందరికీ నూతన సృష్టి ఇచ్చాడు. इसलिए नई जो उद्धार के समय में प्रभु हमको नया किया है। యొక్క రక్షణ సమయంలో కూడా మనం నూతనంగా చేస్తున్నాడు. हम देखते हैं మనం చూద్దాము యోహన్నా 3 అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 3 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. इसलिए जब तक एक नए सिरे से मनुष्य नया जन्म नहीं होता है, उस वक्त राज्य में प्रवेश नहीं कर सकता है। ఒక మానవుడు కొత్తగా జన్మించితేనే వచ్చేసి ఆయన దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు. इसके द्वारा उन्होंने नई सृष्टि बनाया। ఇవన్నీ వచ్చేసి ఎవరి ద్వారా నూతన కొత్త సృష్టి జరిగింది. 5 पद में लिखा है, ఇక్కడ 5వ వచనం రాయబడింది. యేసు ఇట్లనేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. यहाँ भी प्रभु का जो आत्मा है, परमेश्वर के वचन कार्य करके उनको क्या कर दिया, एक नई सृष्टि बना दिया। ఇక్కడ దేవుని ఆత్మ దేవుని వాక్యం మూలంగా వచ్చేసి అక్కడ నూతన సృష్టిగా మార్చారు. इसलिए प्रियो, not only creation, not in our salvation, उद्धार का उत्पत्ति के समय में भी नहीं है, जो संसार सृष्टि हुआ उसी समय में भी प्रभु ने नया काम किया। हमको उद्धार देते समय भी नया काम किया है। ఆయన సృష్టిని సృష్టించేటప్పుడు నూతన కార్యం చేశాడు. మనకు రక్షణ ఇచ్చేటప్పుడు కూడా ఆయన నూతన కార్యం చేశాడు. इसलिए हमको उद्धार के समय में वो मनुष्य को एक नया सृष्टि बना दिया। అక్కడ వచ్చేసి రక్షణ సమయంలో ఒక మానవుడిని నూతన జన్మగా చేస్తున్నాడు. इसलिए दूसरा कोरिन्थी 5 अध्याय 17 पद में लिखा है, जो मसीह में है वो नई सृष्टि
2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. इसलिए प्रियो, प्रभु यीशु मसीह इसलिए संसार में आया कि हमको पाप की वजह से हम बिगड़ गए थे, हमको नया बनाने के लिए, नई सृष्टि बनाने के लिए संसार में आया। ప్రియుల వలన పాపం వల్ల వచ్చేసి మనము ఏదో వచ్చేసి వ్యర్థంగా ఉన్నాము. ఆయన మనం నూతన సృష్టిగా చేయడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. आज हम नई सृष्टि बने हैं। ఈ రోజు మనము నూతన సృష్టిగా వచ్చేసి తయారయ్యాము. रोमी का 6 अध्याय उसका 4 पद में लिखा है। రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాటు పెట్టబడితిమి. इसलिए नया जीवन प्रभु यीशु मसीह का मारा जाना, गढ़ा जाना और जीवन के द्वारा हम क्या हुआ है, एक नया जीवन हमको मिला है, नई चाल चल रहा है। ప్రభువు యేసుక్రీస్తు వారు మరణించడం, పుస్తకం చేయబడడం, తిరిగి జీవితం ఇవ్వడం ద్వారా మనం నూతన సృష్టిగా వచ్చేసి జన్మించి ఉన్నాము. इसलिए प्रिय, ना केवल सृष्टि के समय में तो प्रभु ने एक नया काम किया है, ప్రియుల వలన కేవలం సృష్టి సమయంలో ఆయన నూతన కార్యం చేయలేదు, చేశాడు. हम पाप में गिरने के बाद भी प्रभु ने हमको उठाकर, हमारा पापी अवस्था से उठाकर हमारा जीवन में एक नया काम किया। वही काम आत्मा और प्रभु के वचन के द्वारा हुआ है। దేవుడు మనం వచ్చేసి ఒక పాపంలో పడి ఉన్నప్పుడు ఆయన మనం వచ్చేసి లేపి ఉన్నాడు, నూతన జన్మించున్నాడు. అదే వచ్చేసి దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా हमारा जीवन में जो काम हुआ है उसका वर्णन नहीं कर सकता है। మన జీవితంలో ఏదైతే కార్యం జరిగిందో దాన్ని మనం వర్ణించలేము. जो आदम के द्वारा जो पाप प्रवेश हुआ है, ఏదైతే ఆదాము మూలంగా వచ్చేసి మనకు పాపం ప్రవేశించింది, इसके द्वारा हम सत्यानाश हो गए थे, దాని ద్వారా మనం సత్యనాశనం అయ్యాము. मृत्यु हमारा भागीदार बन गई, మరణం వచ్చేసి మనకు వచ్చేసి సహకారిగా ఉన్నది. प्रभु ने हमको छुड़ाया है, దాని నుండి మనకు ప్రభువు వారు వచ్చేసి విడుదల చేస్తున్నాడు. एक नई सृष्टि बनाया है। మనం వచ్చేసి నూతన జన్మగా చేస్తున్నాడు. पिछले हफ्ते में 31 में भी देखा था, మనం 31వ తారీఖు కూడా మనం వాచ్మెన్ సర్వీస్ చూసాము. ऐसा नामान की जीवन में एक नया काम हुआ है। నామాను యొక్క జీవితంలో నూతన కార్యం జరిగింది. दूसरा राजा 2 రాజులు 5 अध्याय 2 రాజుల 5వ అధ్యాయము 10 पद। 10వ వచనం. दूसरा ఎలీషా, हाँ నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుని వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతని పంపెను. देखिए यहाँ దూతను यहाँ हम देखते हैं जब नामान एलिशा के पास आया, ఇక్కడ నామాను వచ్చేసి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు एलिशा ने बोला तुम जाके यरदन में 7 बार डुबकी लेना, ఇక్కడ నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, तब तुम्हारा शरीर है तुम बच्चे जैसा हो जाएगा, साफ हो जाएगा। అప్పుడు నీ యొక్క శరీరము చిన్న బిడ్డ వలె అవుతుంది, నువ్వు వచ్చేసి శుభ్రం అవుతావు. तब नामान क्या बोल रहा है, అప్పుడు నామాను ఏమన్నాడు? 12 पद पढ़िए। 12వ వచనం చదవండి. దమస్కు నదులైన అబానాయును, పర్పులును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. तब नामान बोल रहा है, అక్కడ నామాను అంటున్నాడు, जो दमस्कस में हमारे पास अबरना पर ऐसा नदी नहीं है क्या? అక్కడ దమస్క నదులు వచ్చేసి అబానాను, పర్పాను వచ్చేసి అలాంటి నదులు లేవా? वो आपके इस्राएल की जो नदियों से वो बेहतर है। ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే అవి శ్రేష్టమైనవి కావా? क्या मैं वही नहा सकता था? नहीं नहा सकता था। నేను అక్కడే స్నానం చేసేవాడిని కదా, क्यों मैं यरदन नदी में आके डुबकी लेना है? ఎందుకని నేను యోర్దాను నదిలో వచ్చి నేను స్నానం చేయాలి? जब सेवक लोग ने उनके साथ में उनको बोला है, అక్కడ వచ్చేసి 7 మార్లు అక్కడ స్నానం చేయమన్నప్పుడు बड़ा काम तो नहीं बताया आपको, सिर्फ यरदन नदी में डुबकी लेने का तो बताया, वो करके देख लीजिए। అక్కడ వచ్చేసి కేవలం వచ్చేసి అక్కడ పెద్ద కార్యం చెప్పలేదు, ఖాళీ 7 మార్లు వెళ్ళి స్నానం చేయమని చెప్పాను. 14 पद में 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. जैसा उन्होंने बताया
చెప్పాడు. वैसे ही उन्होंने यरदन नदी में जाके అలాగే వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి और 7 बार डुबकी मारा। 7 మార్లు వచ్చేసి మునిగాడు. तब उनका शरीर एक बच्चे के जैसा हो गया, शुद्ध हो गए। అప్పుడు ఆయన యొక్క దేహం వచ్చేసి పసిపిల్లవాడి దేహం వలె అయింది. जैसा प्रभु यीशु मसीह ने बताया, ఏ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు ऐसे ही हम करके అలాగే మనం చేసి यरदन में अगर हम डुबकी मारेंगे యోర్దానులో మనం వచ్చి స్నానం చేసినట్లయితే हम एक नया सृष्टि बन जाता है। అప్పుడు మనం నూతన సృష్టిగా అవుతాము. यरदन क्या बताता है? యోర్దాను ఏం చెప్తుంది? यरदन प्रभु यीशु मसीह को बताता है। యోర్దాను నది వచ్చేసి ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. यरदन एक ऊंची पहाड़ से निकाल के యోర్దాను వచ్చేసి ఎంతో గొప్ప యొక్క కొండ మీద वो తీసి एकदम नीचे तक आता है। అక్కడ వచ్చేసి ఎంత దానిని నుంచి కిందగా చూపిస్తుంది. प्रभु यीशु मसीह स्वर्ग और महिमा और वैभव और पिता की क्रोध को छोड़कर ये संसार, ये नाशवान संसार में पास आया है। ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఆ యొక్క వైభవాన్ని వదిలిపెట్టి ఒక నాశనమైన యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. और इसे ये यरदन नदी प्रभु यीशु मसीह को बताता है। యోర్దాను నది వచ్చేసి ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. जब हम प्रभु यीशु मसीह में आया, ప్రభు ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు प्रभु వారికి यीशु मसीह में వచ్చామో हम डुबकी मारा, ప్రభు యేసుక్రీస్తు వారి లోపల మనం స్నానం చేసినట్లయితే नई सृष्टि में అప్పుడు మనం నూతన సృష్టిగా మారుతాము. सब हमारा कोड हमसे चला गया, कुष्ठ रोग हमसे चला गया। అప్పుడు అన్ని మన కుష్ఠరోగం అంతా వెళ్ళిపోతుంది. हाँ यार, नामान का जीवन कितना बदबू आता था उनका अंदर। నామాను యొక్క జీవితంలో వచ్చేసి ఎంతో వచ్చేసి వాసనగా వచ్చేది. हाँ, एक सूरवीर था, ఆయన ఒక సైనికుడు सीरिया का कैप्टन था, సిరియా యొక్క కెప్టెన్ గా ఉన్నాడు. मगर अपने बदबू को कपड़ा से क्या करता था, ढाक के रखता था। తన వాసన వచ్చేసి ఒక వస్త్రంతో వచ్చి కప్పుకొని ఉన్నాడు. क्योंकि हमारा कुष्ठ, उसकी कुष्ठ रोग को दूसरों को बोलने के लिए वो शब्द नहीं बोलता था। తన కుష్ఠరోగం ఇతరులకు చెప్పడానికి వచ్చేసి ఆయన సిగ్గులు ఉన్నాడు. पाप भी ऐसी बीमार है। పాపం కూడా అలాంటి ఒక కార్యము. हाँ, पाप के द्वारा हमारा अंदर बदबू आता था। పాపం వల్ల వచ్చేసి మనలో కూడా వచ్చేసి అలాంటి వాసన వచ్చేది. पाप की वजह से हम शर्मिंदा था। పాపం వల్ల వచ్చేసి మనం సిగ్గులున్నాము. जब हम आके यरदन नदी में हम अपने आप को सौंपा, మనం వచ్చి మన యోర్దాను నదిలో మనం ఎప్పుడైతే మనం దాన్ని వచ్చేసి అక్కడ శుద్ధి చేసుకున్నామో नई सृष्टि बन गई। అప్పుడు మనం నూతన సృష్టిగా మారాము. इसलिए हमको नया हृदय दिया है, అందుకని మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. हमको नया स्वभाव दिया है। అందుకే మనకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. नामान उसके बाद वो कभी मूर्ति के सामने वो झुका नहीं है। నామాను దాని తర్వాత వచ్చేసి మూర్తి దగ్గర ఆమె ఎప్పుడు మొక్కలేదు. हमारे जीवन में भी एक नया स्वभाव दिया है, మన జీవితంలో కూడా నూతన స్వభావాన్ని ఇచ్చాడు. नया हृदय दिया है, నూతన హృదయాన్ని ఇచ్చాడు. नया करार दिया है, हमसे करार किया है, मतलब कवरेंट నా నూతన వచ్చేసి ఒక తలపాను కూడా ఇచ్చాడు, నిబంధన కూడా ఇచ్చాడు. इसलिए वो नया लहू का वाचा हमसे बांधा है। అందుకే వచ్చేసి నూతన యొక్క రక్తం ఆ కార్యం మనకు కట్టి ఉన్నాడు. यरदन जैसा यरदन नदी जो प्रभु यीशु मसीह में आने से हमारा जीवन बदल गया। యోర్దాను నది ప్రభు యేసుక్రీస్తు వారి మధ్యకి మనం వచ్చినప్పుడు हमारा जीवन बदल गया। మన జీవితం మారిపోయింది. Acts chapter 3 में అపోస్తల కార్యం 3 एक लंगड़ा वो प्रभु का मंडली के बाहर बैठा था అక్కడ వచ్చేసి ఒక కుంటివాడు దేవుని ఆవరణలో బయట కూర్చున్నాడు. और भीख मांगता था। ఆయన భిక్షం అడుగుతున్నాడు. हाँ, हमेशा वो प्रभु के घर के बाहर ही बैठता था। ఎప్పుడు వచ్చేసి ఆయన వచ్చేసి అక్కడ ప్రభు ఇంటి బయటే కూర్చునేవాడు. हाँ, फिर 15 जवान उस तरफ आया, అక్కడ యోహాను పేతురు ఆ వైపు వచ్చినప్పుడు ये उनके साथ भीख मांग रहा था। ఆయన దగ్గర వచ్చేసి వారు వచ్చేసి భిక్షం అడిగాడు. मेरे पास सोना चांदी तो नहीं है, నా దగ్గర వచ్చేసి ఒక 2 బంగారం మన దగ్గర లేవు. प्रभु यीशु मसीह नाम से तुमको चंगी मिल जाए। ప్రభు యేసుక్రీస్తు వారి పేరుగా వచ్చేసి నీకు రక్షణ స్వస్థత वो పొందుతావు. लंगड़ा खड़ा हो गया, ఆ యొక్క కుంటివాడు వచ్చేసి నిలబడి ఉన్నాడు. कूद रहा है, అక్కడ గంతులు వేస్తున్నాడు. कूद के आनंद से वो प्रभु के घर के अंदर चला गया। గంతులు వేస్తూ వచ్చేసి ఆనందంతో దేవుని ఇంటిలోనికి వెళ్ళాడు. हाँ, प्रभु का आराधना कर रहा है, దేవునికి ఆరాధన చేస్తున్నాడు. प्रभु के नाम की महिमा कर रहा है। దేవుని నామంతో వచ్చేసి మహిమ हम చేస్తున్నాడు. भी प्रभु के घर के बाहर थे, మనం కూడా వచ్చేసి దేవుని ఇంటికి బయట ఉన్నాము. वो लंगड़ा जैसा थे, మనం పుట్టివాడుగానే ఉన్నాము. उन्होंने हमको नई सृष्टि बनाया। మనకు వచ్చేసి ఆయన నూతన సృష్టిగా చేస్తున్నాడు. आज हम प्रभु के घर में आके आनंद और खुशी से प्रभु को आराधना ఈ రోజు మనం దేవుని సంఘంలోకి వచ్చి ఆనందంతో మనం దేవుని ఆరాధిస్తున్నాం. ना केवल सृष्टि के समय में प्रभु ने नया किया, కానీ కేవలం వచ్చేసి సృష్టి సమయంలో ఆయన నూతన కార్యం చేశాడు. उद्धार देते समय भी प्रभु ने वही आत्मा वचन से काम करके हमारा
అదే ఆత్మ కార్యం వాక్యం ద్వారా మనకు నూతన సృష్టి చేస్తున్నాడు. हम नई सृष्टि बन गई, మనం నూతన సృష్టిగా మారాము. नया स्वभाव हमको दिया నూతన స్వభావం మనకి ఇచ్చున్నాడు. और नया गीत हमारा मुंह में डाला। నూతన పాటలు మన యొక్క నోటిలో పెట్టున్నాడు. पहले संहिता 40 का 2 पढ़ लीजिए। కీర్తనలు 42 చదవండి. ఆ 1-2 చదవండి. యెహోవా కీర్తనలు 40:1-2 వచ్చింది. యెహోవా కొరకు నేను తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతములు మన దేవుడు నా నోట ఉంచెను. కొత్త గీతములు నయ గీత మన मुंह में डाला। ఆ కొత్త గీతంలో మనకు వచ్చేసి నోట్లో ఉంచాడు. देखिए आज हम नई गीत हम गा रहे हैं। అందుకనే మనము నూతన పాటలు మనం పాడుతున్నాము. क्या गीत है वो? ఏ పాట? उद्धार की गीत है। అది వచ్చేసి రక్షణ యొక్క పాట. पहले सिनेमा गीत गाते थे, మనం మొదట వచ్చేసి సినిమా పాటలు పాడేవాళ్ళము. हम प्रभु ने उद्धार की गीत चिरौती का गीत हमारे मुंह में डाला। ఈ రోజు వచ్చేసి నూతన యొక్క గీతంలో దేవుడు మన నోట్లో ఉంచాడు. इसलिए नए गीत प्रभु हमको दिया है। అందుకని నూతన యొక్క పాటలు మనకి ఇచ్చున్నాడు. नया गीत हमको हमारे मुंह में डाला है। నూతన పాటలు మన యొక్క నోట్లో ఉంచాడు. विलाप गीत 3 अध्याय उसका 22 पढ़िए। విలాప కార్యములు 3:22 వచ్చింది. विलाप गीत విలాప కార్యం 3 अध्याय 22-23 22-23 వచ్చింది. యెహోవా కృపగలవాడు, ఆ. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక ఆ. మనము నిర్మూలము కాకుండా వారము ఆ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. उनकी वात्सल्यता పుట్టుచున్నది. అనుదినము ఆ. నూతనముగా नूतन ఆ. ఆయనకు ఆ. వాత్సల్యత పుట్టుచున్నది. हर दिन प्रभु का जो दया है अनुग्रह है हमारे में नया है। ప్రతి దినం వచ్చేసి ఆయన నూతన గీతం మనలో వాస్తవంగా పుట్టుచున్నది. प्रतिदिन प्रभु एक नया अनुग्रह हमको देता है, नया दया हमको दिखाता है। ప్రతి దినము మనకు నూతన యొక్క కృపను ఆయన మనకు ఇస్తున్నాడు. हम नष्ट नहीं हुए, नाश नहीं हुए, ये मैं केवल प्रभु का अनुग्रह का फल है। మనం నష్టం అవ్వలేదు, మనం నాశనం అవ్వలేదు. ఆయన దేవుని యొక్క ఫలము. प्रभु हमेशा हमारे जीवन में नया काम करता है। ఈ దేవుడు ఎప్పుడు మన జీవితంలో నూతన కార్యం చేస్తున్నాడు. नया स्वभाव दिया है, నూతన స్వభావం ఇచ్చున్నాడు. नया हृदय दिया है నూతన హృదయం ఇచ్చాడు. और हमको नया मनुष्य बनाया है। మనల్ని నూతన మనిషిగా తయారు मुंह में नया गीत डाला है। మన నోట్లో వచ్చేసి నూతన పాటలు పెట్టి ఉన్నాడు. उनकी दया उनके अनुग्रह हमेशा हमारा प्रति नया है। ఆయన दया ఆయన కృప వచ్చేసి మనకు ఎప్పుడు నూతనంగా और ఉంది. समय हमारा जीवन में नया काम करते रहता है। అన్ని సమయంలో వచ్చేసి మన జీవితంలో ఆయన నూతన కార్యము చేస్తున్నాడు. ఐసైయా 43:19 में निकल पढ़ेंगे 43:19 ఐసైయా 43:19 యెషయా 43:19 వచ్చింది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఆ. ఇప్పుడే అది మొలచును, ఆ. మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఆ. ఎడారిలో నదులు పారచేయుచున్నాను. जंगल में मार्ग और निर्जल भूमि में नदियां बहाऊंगा। నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. हमको पता नहीं ये जंगल जैसा लग रहा है, कहाँ जाए कहाँ गए, हम हमारा जीवन एकदम डूब गया है, हमको समझ नहीं आ रहा क्या करूं। మనకు ఏమీ అర్థం కావడం లేదు. ఇది వచ్చేసి అన్ని వచ్చేసి మనకు అరణ్యం మాదిరిగా తెలుస్తుంది. अगर कोई जंगल में डूब जाता तो उनका रास्ता नहीं पता चलता। మనము అరణ్యంలో తప్పిపోయినప్పుడు వచ్చేసి మనకు ఆ మార్గం తెలియకుండా ఉంటుంది. अंडमान की फॉरेस्ट में कहीं डूब गए तो उनको बाहर आना मुश्किल है। అండమాన్లో వచ్చేసి ఫారెస్ట్ లో మనం తప్పిపోయినట్లయితే మనం దాన్ని తిరిగి అక్కడి నుండి మనం బయటకు రాలేము. ऐसी स्थिति में प्रभु ने एक नया रास्ता हमको दिखाएगा। అలాంటి ఒక స్థితి నుండి వచ్చేసి దేవుడు మనకు నూతన మార్గాన్ని जंगल में नदियां, వచ్చేసి ఎడారిలో నదులు, जंगल में मार्ग और निर्जल भूमि में नदियां। అరణ్యంలో వచ్చేసి త్రోవ కలిగేసి ఉన్నాడు, ఎడారిలో నదులు పారజేస్తున్నాడు. इसलिए प्रियो प्रभु हमारे जीवन में सब कुछ नया कर रहा है। అందుకే ప్రేమల వల్ల మన ప్రభు వారు మన జీవితం అన్ని నూతనంగా చేసి ఉన్నాడు. हमको एक नया नाम देगा। అందుకే మనకి నూతన పేరు కూడా ఇచ్చున్నాడు. वो नाम कोई नहीं जानता है। ఆ పేరు ఎవరికి తెలియదు. जब प्रभु के पास जाएंगे ఎప్పుడైతే మన ప్రభు దగ్గరికి వెళ్తామో हमारे एक नया नाम देगा। అప్పుడు మనకు నూతన పేరు ఇస్తాడు. प्रभु ना केवल सृष्टि में नया काम किया, उद्धार के टाइम में नया काम किया, अब ये जो हम ये संसार अंत हो जाएगा, अंत में एक नया काम करने वाला है। కేవలం వచ్చేసి సృష్టి సమయంలో నూతన కార్యం చేయలేదు, మన రక్షణ సమయంలో నూతన కార్యం చేసి ఉన్నాడు. అప్పుడు వచ్చేసి మన ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత మనకు నూతన పేరు ఇస్తాడు. हमारा परमेश्वर कल आज युवा
मालिक बोले एक सवाल है మన ప్రభువారు నిన్న నేడు రేపు యుగ యుగంలో ఒకటే మాదిరిగా ఉన్నాడు. कल सृष्टि के समय में नया काम किया है నిన్న సృష్టి సమయంలో నూతన కార్యం చేస్తున్నాడు. आज उद्धार के समय में मेरे जीवन में नया काम किया है ఈ రోజు రక్షణ దినం రోజు ఒక నూతన కార్యం చేస్తున్నాడు. और फ्यूचर में सब ये संसार हट जाएगा, सब अग्नि से जला हो जाएगा। प्रभु ने एक नया आकाश नया पृथ्वी वो सृष्टि करके एक नया यरूशलेम को हमारे लिए स्थापित करेगा। భవిష్యత్తులో వచ్చేసి లోకమంతా నాశనం అయిపోయినప్పుడు వచ్చేసి ఆయన మనకు నూతన యెరూషలేములో మనకు నూతన పేరు ఇస్తాడు. परमेश्वर के प्रेम को देखिए, ఆవిడ దేవుడి ప్రేమ చూడండి. प्रभु सब कुछ हमको नया करने वाला है। దేవుడు అన్ని సమస్తమును నూతనంగా ఇస్తున్నాడు. वो नया यरूशलेम में हम उनके साथ रहेंगे। ఆ యొక్క నూతన యెరూషలేములో మనం ఆయనతో ఉంటాము. वहाँ प्रभु के साथ हमेशा हमेशा कले रहेंगे। అక్కడ వచ్చే సదాకాలం ఆయనతో మనము అక్కడ ఉంటాము. वो नया यरूशलेम में कोई रोना नहीं है, कोई पीटना नहीं है, कोई दुख नहीं है, कोई मृत्यु नहीं है, कोई शाप नहीं है। किस प्रकार का प्रभु का साथ में निवास होंगे, प्रभु साथ साथ हमारे साथ में होंगे। जो टैबरनेकल है परमेश्वर के निवास स्थान हमारे बीच में होंगे। అక్కడ వచ్చేసి నూతన యెరూషలేములో ఏడుపు దుఃఖము వేదన ఎలాంటి ఒక కార్యాలు అక్కడ ఉండవు. సదాకాలం ఆయనతో మనం ఉంటాము. प्रभु एक नए चीज नया काम करके हमको नए यरूशलेम में हमको बिठाने वाला है। ఆయన నూతన సృష్టి చేసి ఆయన నూతన యెరూషలేములో ఆయనతో మనము ఉంటాము. इसलिए प्रिय प्रभु ने जो काम नए काम हमारे जीवन में किया उसको अनुभव करते हुए हम प्रभु को आराधना करना चाहेंगे। ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో నూతన కార్యము మనం అనుభవించుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. आइए हम मना करें। రండి దేవుని ఆరాధించుకుందాం. मंडली का प्रभु का दास लोग ने 3 प्रतिज्ञा दिया था। సంఘం కొరకు 3 ఆజ్ఞలు మనకు పెద్దలు ఇచ్చారు. पहली प्रतिज्ञा क्या है? మొదటి ప్రతిజ్ఞ వాగ్దానం ఏంటి? प्रकाशित वाक्य 21 अध्याय उसका 5 पद। ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. देख मैं यीशु सब कुछ नया करता हूँ। చూడు నేను సమస్తము నూతనంగా చేయని ఉన్నాను. दूसरा प्रतिज्ञा क्या है? రెండవ వాగ్దానం ఏంటి? पहले सामुएल 30 का 19। మొదటి సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనం. डेविड रिकॉर्ड और सब कुछ लौटा लिया। సమస్తము నేను తిరిగి అప్పగించనే ఉన్నాను. तीसरा प्रतिज्ञा क्या है? మూడవ వాగ్దానం ఏంటి? योवेल 2 अध्याय उसका 25 पद। యోవేలు 2వ అధ్యాయం 25వ వచనం. जो वर्ष टीडीएम में खा लिया तो उसको वापस दूंगा। ఏ సంవత్సరం అయితే చీడ పురుగులు తిరిగేసినాయో అవన్నీ తిరిగి నేను సమకూర్చడాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. पहले और तीसरा प्रतिज्ञा हम ऑलरेडी हम देख चुका है। మొదటిది మూడవ వాగ్దానం గురించి మనము ఆల్రెడీ మనం చూసుకునే ఉన్నాం. आज जो बीच वाला दूसरा वाला प्रतिज्ञा के बारे में थोड़ा हम ध्यान करेंगे। ఈ రోజు రెండవ వాగ్దానం గురించి మనము ధ్యానించనే ఉన్నాం. पहली सामुएल మొదటి సమూయేలు 30 अध्याय 30వ అధ్యాయము. आज हम थोड़ी समय पहली सामुएल 30 के बारे में हम ध्यान करेंगे। ఈ రోజు మొదటి సమూయేలు 30వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. उसका 18 और 19 पद को तेलुगु में चलोगी। ఇందులో 18, 19 వచనాలు తెలుగు చదవండి. पहले सामुएल ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. आइए प्रार्थना करें। ప్రార్థించుకుందాం. प्रेमी प्रभु जी विश्वास में परमेश्वर हमसे धन्यवाद करते हैं प्रभु, आपकी दया करने के लिए हमको नया जीवन दिया, नया बीज हमारे मुँह में डाला प्रभु। नया अनुग्रह और दया से हमका हमें तो जो बनावल करता है उनको नया नाम दिया है
मुझे आपने नया रूप दिया है, इसलिए मैं धन्यवाद देता हूँ। आप मेरे जीवन में किया हुआ अनेक मंदिर के लिए धन्यवाद देता हूँ। समय को खास करके लोगों के दूसरा प्रतिज्ञा है, दूसरा समय 30 अध्याय उसका 19 पर 18-19 पर के ऊपर ध्यान करें तो आप हमको सहायता करें। वचन आपका है, जब तक आप हमसे बातें ना करें हमारी बातों से कोई लाभ नहीं है, इसलिए प्रभु आपकी सहायता हम चाहते हैं। प्रभु आप अपने लोगों की जरूरतों को जानते हैं, उनकी जरूरत के अनुसार आप बातें करें। प्रभु मुझे दास को उसके पीछे छिपा लें, मेरा शब्द नहीं है पर केवल आपकी शब्द, आपका आत्मा विषय आत्मा विषय है, मेरा विषय करके प्रभु आप इस्तेमाल करें। मेरा एग्जाम को सहायता करें, ट्रांसलेशन में सही शब्द प्रभु तेरे में उनको अनुवाद करने के लिए उनको सहायता करें। ये मंडल में प्रभु आपकी उपस्थिति वाला बीच में है और अनेक जो सफल काम को आपके नाम में हम नाम देते हुए ठीक से प्रार्थना प्रभु यीशु मसीह के नाम में सुना अपने उनके पिता आमीन। पहले सामुएल 30 अध्याय उसका 18 और 19 पद हम पढ़ा था। మొదటి సమూయేలు 30వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకున్నాం। यहाँ भी हम देखते हैं ये साल का जो प्रतिज्ञा है, ये साल का जो प्रतिज्ञा है, ఈ సంవత్సరం యొక్క వాగ్దానము तीनों प्रतिज्ञा है हमको एक आशा उत्पन्न करता है। ఈ మూడు వాగ్దానములు మనలో ఒక నిరీక్షణను అది పుట్టిస్తుంది। ये साल हमारे लिए बहुत आशीषित साल होगा। ఈ సంవత్సరము మనకు ఎంతో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మారనే ఉంది। जो भी हम लोग पिछले सालों में खो गया था वो सब हम वापस पा जाएंगे। ఏదైతే గత సంవత్సరంలో మనం కోల్పోయామో ఆ సమస్తము ఆయన సమకూర్చనే ఉన్నాడు। हमारा लापरवाही की वजह से మన ఈ విధంగా మనము నిర్లక్ష్యం చేయడం వల్ల, हमारा कमी की वजह से, లేకపోతే మనలో కొరతలు ఉండడం వల్ల, हमारा पाप की वजह से, లేకపోతే మనలో ఉన్న పాపము వలన और प्रभु से हम लोग जो प्रभु से ठीक से प्रेम नहीं करने की वजह से, లేకపోతే ప్రభువుని సరిగ్గా ప్రేమించలేకపోవడం వలన जो कुछ हम लोग खो गया ఏదైతే కోల్పోయి ఉన్నామో सब कुछ इस साल प्रभु ने हमको वापस देगा। సమస్తము ఈ సంవత్సరంలో ప్రభువు సమకూర్చనే ఉన్నాడు। ये साल एक आशा का साल है। ఈ సంవత్సరము నిరీక్షణ సంవత్సరంగా మారనే ఉంది। दाऊद के जीवन में अगर देखेंगे, దావీదు జీవితంలో చూసినట్లయితే उन्होंने जो कुछ खोया है, అతడు ఏదైతే కోల్పోయాడో अपने 2 बीवियों को खोया है, తన 2 భార్యలను కోల్పోయాడు, और बच्चों को खोया है, తన కుమారులను కోల్పోయాడు, और सब सामान को खोया है, సమస్త సామగ్రిని కోల్పోయాడు। और सब कुछ दाऊद ने इधर उसको वापस पाया है। సమస్తము ఈ విధంగా దావీదు మరలా తిరిగి ఆయన తన జీవితంలో సంపాదించుకున్నాడు। अमलेक के लोग ने उनको पूरा जिगलाग करके वो शहर को जहाँ दाऊद रहता था वो जिगलाग को अग्नि के द्वारा नाश किया, और दाऊद के बच्चे और उनका बीवियाँ और उनका समस्त जो उनका सामान और जो उनके साथ जो 600 लोग थे और सब लोगों का जो बीवी बच्चे सबको लेके गया। ఈ విధంగా దావీదు చూసినట్లయితే సిగ్లాగ్లో ఉన్న ఆ ప్రాంతంలో అమాలేకీయులు ఆరు మీద తిరుగుబాటు చేసి ఈ విధంగా సమస్తాన్ని దోచుకొని తన భార్యలను పిల్లలను అదేవిధంగా సమస్త వస్తువులని ఈ విధంగా దోచుకొని వెళ్ళిపోవడం మనం చూస్తాము। అయితే తిరిగి అవన్నీ తన జీవితంలో ఆయన సంపాదించినట్లుగా మనం చూస్తాం। क्यों ये सब कुछ दाऊद ने खोया? ఎందుకంటే దావీదు తన జీవితంలో సమస్తాన్ని ఆయన కోల్పోయాడు। 30 अध्याय का 1 और 2 पद पढ़ेंगे। 30వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం। దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగ్‌కు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేవి। देखिए यहाँ दाऊद और उनका जो लोग है, जब उन लोग जिगलाग को छोड़कर जब उन लोग फिलिस्ती राजा आकीश के पास गया, तब ये जिगलाग को अमलेक लोग है वो जिगलाग शहर में घुस के उनको पूरा आग के द्वारा उनको जलाया, उनके बाल बच्चों को और सामान को सबको लूट
छोड़कर वो लोग चले गए। ఈ విధంగా దావీదు ఉన్న ఆ సిగ్లాగులో అమాలేకులు దూరి ఈ విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని అగ్నితో ధ్వంసం చేసినట్లుగా, అదేవిధంగా తన భార్యను, అదేవిధంగా పిల్లలను, కుమార్తెలను, సమస్త వస్తువుల్ని దోచుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. क्योंकि ये जो जिक्लाग शहर है, ఈ సిగ్లాగు ఆ యొక్క పట్టణము वो फिलिस्ती राजा आकीश ने दाऊद के लिए दिया था। అది పాలిస్తీన్ రాజు ఆ దావూదుకు ఆయన ఇచ్చిన ఒక ప్రాంతంగా ఉంది. दाऊद के पीछे कौन पड़ा है? దావూదుకి వెనకాల ఎవరున్నారు? साउल पड़ा है। దావూదుని సౌలు చంపాలని వెంబడిస్తున్నాడు. साउल से बचकर दाऊद ने सोचा कहाँ जाऊँ। फिर इनकी शत्रु जो फिलिस्ती के पास ही आ गए। సౌలుతో తప్పించుకుని నేను ఎక్కడికి పారిపోయి వెళ్ళాలని దావీదు అనుకున్నప్పుడు విధంగా తిరిగి ఆ పరిస్థితి మధ్యలోకి ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. दाऊद को फिलिस्ती शहर में जाना जरूरी नहीं था। దావీదుకు ఆ ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం లేదు. अपने शत्रु जो लोग हैं, फिलिस्ती लोग हैं, उसमें जाके जो आकीश है वो राजा के साथ उन्होंने दोस्त करवाया। అయితే తన శత్రువులైన ఆ యొక్క ఫిలిస్తీన్ల మధ్యలోకి వెళ్ళి ఆ ఆకీషు రాజుతో అక్కడ స్నేహం చేసుకోవడానికి మనం చూస్తున్నాం. और आकीश राजा ने उसको जिक्लाग शहर को दिया है। दाऊद को बोला तुम्हारा वो 600 लोग हैं, ये जिक्लाग में रहेगा। ఆ ఆకీషు రాజు దావీదుకు ఈ సిగ్లాగు ప్రాంతాన్ని ఇచ్చి నువ్వు ఇక్కడే నివసించు అని ఆ యొక్క ప్రాంతాన్ని ఆయనకి అప్పగించినట్టుగా చూస్తున్నాం. ये आकीश राजा अभी साउल के विरोध में, इस्राएल के विरोध में युद्ध करने के लिए जा रहा है। ఈ ఆకీషు రాజు సౌలుకు విరుద్ధంగా, ఇశ్రాయేలుకి విరుద్ధంగా యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు.